Hello friends, welcome back to our channel Taja Jobs Info. ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎటువంటి పరీక్ష లేకుండానే అభ్యర్థిని సెలెక్ట్ చేస్తున్నారు. అలాగని ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి ఫీజు కూడా మనం పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. అలాగని సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వచ్చేసి ఒక నెలకి 30,000 రూపాయల జీతంగా మెన్షన్ చేశారు. అలాగే సెలెక్ట్ అయిన అభ్యర్థులు వచ్చేసి మన సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. డైరెక్ట్ సర్టిఫికేట్ చూసి మీకు మెరిట్ ఆధారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేస్తున్నారు. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని కార్యాలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో క్లియర్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తున్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా 2 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. రీసెర్చ్ అసిస్టెంట్ అలాగే ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ అనేటువంటి ఉద్యోగాలని ఒక్కొక్క పోస్ట్ చొప్పున భర్తీ చేస్తున్నారు. రీసెర్చ్ అసిస్టెంట్కి సంబంధించి 6 మంత్స్ కాలానికి ఉద్యోగాలు తీసుకున్న తర్వాత అవసరాన్ని బట్టి ఎక్స్టెన్షన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే వీరి శాలరీ వచ్చేసి ఫిక్స్డ్గా 30,000 రూపీస్గా మెన్షన్ చేశారు. అలాగే ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ వచ్చేసి 3 మంత్స్ కాలానికి ఉద్యోగాలు తీసుకుంటున్నారు. తర్వాత అవసరాన్ని బట్టి ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఫిక్స్డ్గా 20,000 రూపీస్ శాలరీ మెన్షన్ చేశారు. ఈ 2 పోస్టులకు సంబంధించి కూడా క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఎకనామిక్స్ లేదా సోషల్ సైన్స్లో విత్ 55% మార్క్స్తో ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే రిలవెంట్ ఫీల్డ్లో కూడా ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించి వీరు చేయాల్సిన డ్యూటీస్ గురించి, స్కిల్స్ గురించి, రిక్వైర్డ్ స్కిల్స్ గురించి, ఎక్స్పీరియన్స్ గురించి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి నోటిఫికేషన్ చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలాగే నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ కూడా మీ యొక్క క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారన్నమాట. ఫర్దర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కోసం మీకు లేటర్లుగా ఇంటిమేట్ చేస్తున్నట్టుగా క్లియర్గా మెన్షన్ చేశారు. అప్లికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూపించినట్టు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ ఫామ్ మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపించిన డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి మన అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మనం మెయిల్ ద్వారా సెండ్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎటువంటి రెజ్యూమ్ ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తో ఫుల్ లెంత్ వీడియో చేసి మన ఛానల్లో ఉంచాను. ఆ ఫుల్ వీడియో చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక మాత్రమే అప్లికేషన్కి అప్లై చేయండి. లేదంటే ఈ షార్ట్ వీడియో కింది భాగంలో కూడా ఫుల్ లెంత్ వీడియో యొక్క లింక్ని అటాచ్ చేస్తాను. అక్కడ నుంచి కూడా మీరు ఫుల్ లెంత్ వీడియో చూసుకోవచ్చు. ఆ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ని, అప్లికేషన్ ఫామ్ యొక్క లింక్ని, అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ను కూడా ప్రొవైడ్ చేశాను. వాటి ద్వారా కూడా మీరు ఈజీగా అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.